చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. వందనాలన్నా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. పోయిన వారం మనం ఏం చదువుకున్నాము? పోయిన వారం మేము జిగట మన్ను, నువ్వు కుమ్మరి వాడవు. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలంటే ముఖ్యంగా ఏముండాలా? నీరు అనే వాక్యము మన హృదయంలో ఉండాలి. కుమ్మరి వాళ్ళకు మట్టి చేయాలంటే, కుండ చేయాలంటే మట్టితో పాటు ఏముండాలా? నీళ్ళు ఉండాలా. మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధంగా జీవించాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యము ఉండాలని చెప్పి పోయిన వారం చదువుకున్నాము. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము, ఓ సోమరి అయిన చెడ్డ దాసుడా, చీమను చూసి నేర్చుకో. సోమరి అయిన చెడ్డ దాసుడు అంటే ఎవరు? వాళ్ళు చేసే పనులేంటివి? వాళ్ళు చీమను చూసి ఏం నేర్చుకోవాలి? చీమను చూసారు ఎవరైనా? ఎట్లుంటుంది చీమ? పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? కనపడుతుందా కంటికి దూరం నుంచి? దగ్గర నుంచి చూస్తే కానీ కనపడదు. అలాంటి చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. వాక్య సహాయమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రము ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ఒకచోట చూర్చి ప్రభా ఆరాధన అంతా చక్కగా జరిగించినందుకై స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయం ముందు నీ వాక్యం ధ్యానించుచుండగా నరునుగా నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి. నన్ను మరుగు చేసి నీ మాటలతో మీరే మాట్లాడి చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి ప్రభా వర్ధిల్ల చేయండి ప్రభా. వాక్యం వినుచుండగా మాలో ఉన్న బలహీనతలు తీసివేసి ఆత్మీయ బలం పొందుకొని నీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచబడినట్లు చేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు, ఓ సోమరి అయిన చెడ్డ దాసుడా, చీమను చూసి నేర్చుకో. చీమలు బలం కలిగినవో బలం లేనివా? చీమకు బలం ఉంటుందా? బలం లేని జీవి. ఎంత ఉంటుంది అది? చిన్నగా ఉంటుంది. చూడండి, ఇంత పెద్దగా ఉన్న మనము చీమను చూసి ఏం నేర్చుకోవాలా? చెప్పండి. చీమను చూసి ఏం నేర్చుకోవాలా? క్రమశిక్షణ. ఇంకా చెప్పండి. మనం ఏం నేర్చుకోగలమో వినుంటారు కదా ముందు నుంచి. క్రమశిక్షణ ఒకటి, నిర్లక్ష్యం ఉండకూడదు, క్రమము. ఇంకా చీమను చూసి ఏం నేర్చుకోవాలో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఎన్ని మాటలు ఉన్నాయో బైబిల్ గ్రంథం ఏం నేర్పిస్తుందో అనేది చూడండి. సామెతల గ్రంథము. ఇంతకు సోమరి అయిన చెడ్డ దాసుడా అని ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, లాస్ట్ ఉపమానం, చివరి ఉపమానం చెప్తూ తలాంతులు అనే వాక్యం, తలాంతులు అనే ఉపమానంలో ఈ మాట చెప్పాడు, సోమరి అయిన చెడ్డ దాసుడా అని. అందుకే ఆ మాట తీసుకున్నాను. ఆ సోమరి అయిన చెడ్డ దాసుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో సోమరి అయిన చెడ్డ దాసుడా అన్నాడు. చెడ్డ దాసుడా అన్నాడు. దేవుడు, ఒక రాజు దూరదేశం పోతా పోతా ఒక ముగ్గురిని దాసులను పిలిపించుకొని, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరి 1 తలాంతు, ముగ్గురికి 3 ఇచ్చాడు. తలాంతులు అంటే, ఒక తలాంతు అంటే 3 నెలలకు సరిపడేమైనటువంటి ధనం. 3 నెలలకు సరిపోయేంత ధనం ఇచ్చి, ఇదిగో నేను మీకు ఇది ఇస్తున్నాను, సంపాదించుకోండి, నేను దూరదేశానికి పోతున్నానని చెప్పేసి వెళ్ళాడు. చాలా కాలమైన తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు పిలిచాడు. 5 తలాంతులను పిలుచుకొచ్చి ఏం చెప్పాడు? 5కి 5 కూడబెట్టాడు. అప్పుడు ఏమని చెప్పాడు? బల మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా అని చెప్పి చెప్పాడా? 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? మళ్ళీ 2 సంపాదించాడు. ఆయన కూడా, నువ్వు కూడా నమ్మకమైన బల మంచి దాసుడు అన్నాడు. 3వ వాడు ఏం చేశాడు? ఆ ఇచ్చిన 1 ఖర్చు చేయకోకుండా, సంపాదించకుండా దాచిపెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ చెడ్డ సోమరి, అదే మాట చెప్పాడు. చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 26వ వచనం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 26వ వచనం చూడండి. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడవని నువ్వు ఎరుగుదువా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు మాట, సోమరివైన చెడ్డదాసుడు అంటే వాడు ఏం చేశాడు, ఇచ్చిన దానిని ఏం ఖర్చు చేయలేదని ఎట్లుండేది అట్లే దాచిపెట్టాడు. ఎట్లా ప్రవర్తించాడంటే సోమరి వల్లే ఏ పని చేయకుండా ఉన్నాడు. కాబట్టి వానేమన్నాడు, సోమరి అయిన చెడ్డదాసుడా అని చెప్పి పదం వాడాడు. ఆ సోమరి అయిన చెడ్డదాసున్నే మనం ఈరోజు ఎంచుకొని, ఇదిగో చీమను చూసి నేర్చుకో అని చెప్పి ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టుడు, జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొందును. ఇప్పుడు ఏం చేశాయి చీమలు? ఇప్పుడు మనం చదివిన 3 మాటలలో వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాయి, అదే కోతకాలంలో ధాన్యం సిద్ధపరచుకున్నాయి. వాటికి న్యాయాధిపతి లేకున్నను, విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవేమో ఏం చేశాయి, తమ కాలంలో పనులు చేసుకున్నాయి. ఇంకా ఏం చేశాయి చూడండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటున్నాడు. ఈ మాట ధ్యానిద్దాం. చూడనికి చీమలు చాలా చిన్నగా ఉంటాయి. అవి ఎన్ని రోజులు జీవిస్తాయి? ఐడియా ఉందా? చీమలు ఎన్ని రోజులు బతుకుతాయి? మహా అంటే 60 రోజులు బతుకుతాయి. ఒక చీమ 60 రోజుల కన్నా ఎక్కువ బతకలేదు. మనము 60 సంవత్సరాల పైన, 60, 70 మహా అయితే. అధిక బలం ఉన్నచ్చే దేవుని కృప ఉంటే కొంచెం ఎక్కువ బతుకుతాం. కానీ బైబిల్ అయితే 60 సంవత్సరాలే ఆయుష్కాలం, నరుని యొక్క ఆయుష్కాలము 60, 70. 60 రోజులు బ్రతికే చీమను చూసి అసలు బలమే లేదు దానికి, ఉఫ్ అంటే పోతుంది. ఆ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏం జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు? చూడండి, వాటికి న్యాయాధిపతి ఉండడు, విచారణకర్త ఉండడు, వాళ్ళకి లీడర్ అంటే ఎవరు ఉండరు. కానీ అవేం చేస్తాయి, ఇదిగో వచ్చేవి వర్షాకాలం అని చెప్పి వేసవి కాలంలో ఏం చేస్తాయి, ముందున్న కాలానికి ఆహారము సిద్ధం చేసుకుంటాయి. చూడండి, మనము అట్లాగే చేస్తున్నామా? మనము వచ్చేది వానాకాలము, వచ్చేది శీతాకాలం అని చెప్పి ముందే సిద్ధం చేసుకుంటున్నామా? లేదు. వానాకాలమైన పనికోవాల్సిందే, ఎండాకాలమైన పనికోవాల్సిందే. ఎందుకంటే అందరం పని చేయలేము ఇంట్లో, కొంతమందే పని చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉండాలి. చూడండి, చీమకు 2 పొట్టలు ఉంటాయి, మనకు ఒకటే కదా పొట్ట. చీమకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి తన కోసము, రెండోది తను సంపాదించినది ఇంకొక దానికోసం ముందుగానే సిద్ధం చేసి ఉంటుంది. 2 పొట్టలు ఉంటాయి చీమకు. మనం ఎంత బరువు మోస్తాము? బరువు మనం ఒక 60-70 కేజీలు ఉన్నామనుకో, ఎంత బరువు ఎత్తుతాం మనము? ఇంకొక 50-60 కేజీలు ఎత్తాం. అంటే 100 కేజీల కన్నా ఎక్కువ ఎత్తలేము. 100-120 అంతకన్నా ఎత్తాలంటే ఇంకా మనిషి చనిపోతాడు. ఈ చీమ తనకన్నా 60 రెట్లు బరువు ఉండేది ఎత్తా అంట. చూడండి, ఒక చీమ తనకన్నా 60 రెట్లు అంట. చూడండి, ఎంత బలము లేనిదైనా కానీ తనకంట 60 రెట్లు బలం ఎత్తుతుంది. ఒక వడ్ల గింజ, ఒక బియ్యం గింజ చీమ కన్నా 60 రెట్లు ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇవి చీమలు నిద్రపోవంట. మీకు తెలుసా? చీమలు
ఎక్కువ నిద్రపోవు, విశ్రాంతి తీసుకో, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అది. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇవి చీమల గురించి చిన్న వివరణ. చీమల గురించి కూడా ఒక మహా గ్రంథం ఉంది. ఏంటి ఆ గ్రంథం అంటే మిర్మకాలజీ. చీమల గురించి మనం చదువుకోవాలంటే మిర్మకాలజీ అని ఒక గ్రంథం ఉంది. జంతువుల గురించి చదువుకోవాలంటే జంతు శాస్త్రం అని, చెట్ల గురించి చదువుకోవాలంటే వృక్షాలజీ అని చెప్పి, అలాగే చీమల గురించి కూడా ఒక గ్రంథం ఉంది, మిర్మకాలజీ. ఇవన్నీ చీమల గురించి చిన్న ఇంట్రడక్షన్. అవి బలం లేనటువంటి జీవులు, 60 రోజులు మాత్రమే జీవిస్తాయి, 2 జీర్ణాశయాలు ఉంటాయి, తనకంటే 60 రెట్లు బరువు మోస్తాయి. ఇదిగో చీమలు ఎక్కువ నిద్రపోవు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇదిగో చీమలకు అధిపతి లేడంట. అధిపతి కానీ, విచారణకర్త కానీ, న్యాయాధిపతి కానీ ఎవరు లేరు. ఎవరు లేరంటే ఏమని అర్థము? కాదన్నా, ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి? మనం గొడవ పడతాము, కొట్లాటలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, చంపుకోవడాలు ఉంటాయి, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్లు వచ్చాయి. చీమలకు అవి ఏం లేవు అంటే ఏమని అర్థము? వాటి మధ్య కూడా ఏమి లేవు, గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ప్రశాంతంగా అవి ఉన్నంతలో సంతోషంగా ఉంటాయంటే వాటికి ఎలాంటి కొట్లాటలు గొడవలు లేవు. చీమలకు, కుక్కకు గొడవలు ఉంటాయి, మనుషులకు గొడవలు ఉంటాయి, పాములు గొడవ పడతాయి, అన్ని జీవరాశులు గొడవ పడతాయని చీమలు గొడవ పడవంట. అందుకే వాటికి న్యాయాధిపతి ఉండడు, విచారణకర్త ఉండడు. అవి ఎట్లా పని చేస్తాయి? ఎవరు లేకున్నా కానీ స్ట్రైట్గా వెళ్తాయి పని. ట్రాఫిక్ పోలీస్ ఎవరు అవసరం లేదు మనలాగా దాళ్ళకు. చూడండి, చీమల్లో 4 రకాల చీమలు ఉంటాయి. రాణి చీమని, శ్రామిక చీమని, కాపలాగాసే చీమని, సైనిక చీమని. రాణి చీమలే గుడ్లు పెట్టి చీమలు కంటాయి. రాణి చీమలకు శ్రామిక చీమలు అనేటివి సేవ చేసుకుంటూ ఉంటాయి. చీమలు ఎక్కడ నివసిస్తాయి? పుట్టలలో అంటే భూమి కింద. మనం ఇంట్లో కూడా బండలు సపడేసుకుంటాం కదా, అవి ఆ బండలలో నెరలలో కింద పుట్ట పెట్టుకుంటాయి. చూడండి, ఆ పుట్టలో ఒక్కొక్క పుట్టలో ఎన్ని ఉంటాయంటే దగ్గర 1,00,000 పైన ఉంటాయి చీమలు. చూడండి, చీమల గురించి ఇంత పెద్ద శాస్త్రం ఉంది. అందుకే దేవుడు చూడండి మనిషిని చూసి నేర్చుకోని చెప్పలా. ఇదిగో ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమను చూసి నేర్చుకో, జ్ఞానం తెచ్చుకో. ఏం జ్ఞానం అంటే అది చాలా చిన్న జీవి, బలం లేనటువంటి జీవి, వాటికి ఎవరు కొట్లాట్లు ఉండవు, గొడవలు ఉండవు. ఇదిగో ముందొచ్చే కాలం వర్షాకాలం అని వేసవి కాలంలోనే తనకు కావాల్సినంత సంపాదించుకుంటుంది. ఇదిగో అది జీవించేది 60 సంవత్సరాలైనా కానీ తన కోసం కాకుండా పక్కోళ్ళ కోసం కూడా కొంత దాచిపెడుతుంది. ఇవన్నీ చీమను చూసి నువ్వు నేర్చుకో అని చెప్తున్నాడు. ఇంకా చూద్దాం ఇంకేం చెప్తున్నాడు. ఇంకేం నేర్చుకోవచ్చు చీమను చూసి? చీమలు ఎప్పుడు పని లేకుండా ఉండవు, ఎప్పుడు అది తిరుగుతూనే ఉంటుంది, ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. మొదటిది. రెండోది కష్టపడే తత్వం. చీమలు ఎప్పుడు నిద్రపోవు, ఎప్పుడు కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఇదిగో భవిష్యత్తులో వచ్చే కాలానికి ముందే అది దాచుకోవాలని ఉంటుంది. అవి చాలా చురుకుగా ఉంటుంది. మనకు పొలిమేరలు ఉంటాయి కదా, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పొలిమేరలు. చీమలకి ఏమన్నా పొలిమేరలు ఉంటాయా? ఉండవు, ఎక్కడైనా జీవిస్తాయి. కానీ మనమే చీమలు వచ్చినప్పుడు ఏం చేస్తాము? చీమలు రాకోకుండా గీస్తాం కదా, లక్ష్మణ రేఖ. చీమలు రాకుండా ఉండాలంటే ఒక గీత గీస్తాం, చీమలు ఇక్కడ రాకూడదు అని చెప్పి. మనం దానికి హద్దులు ఏర్పరుస్తున్నాం చీమకు. ఇట్లా గీస్తే చీమలు ఏం చేస్తాయి? అట్లా వెళ్తాయి. అందుకే మనం ఏం చేస్తాం? చుట్టూ గీస్తాం, దానికి హద్దులు మనం ఏర్పరుస్తాం. మనం ఎంత హద్దులు ఏర్పరిచాం, చీమ ఎట్లా ఉంటుంది? చాలా చురుకుగా ఉంటుంది, చురుకుతనం ఎక్కువ చీమకు. మనము ఇట్లా నలపాలనుకుంటే సర్రసర జారిపోతుంది, అట్లా నలిపితే చనిపోతుంది. చీమ అంతా చురుకుతనంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఈ లోకంలో పని చేసుకోగలము. చూడండి, ఆహారం ఎక్కడ ఉన్నాయి కానీ ఒక చీమ వెళ్ళి ఫస్ట్ వాసనను బట్టి ఆ ఆహారం ఎక్కడుందో వెతుకుతుంది. ఇంట్లో అన్నం తినేటప్పుడు ఒక రవ్వ చక్కెర ముక్క పడింది అనుకో,
వెంటనే అది గ్రహిస్తుంది. అది ఒక్కటే తినదు, అది తీసుకొని చక్కెర ముక్కను వెళ్ళి అక్కడ పెట్టి ఇంకా చాలామందిని తీసుకొని వస్తుంది, చీమలన్నింటినీ. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? అయ్యా, నువ్వు మాత్రమే సంపాదించుకోకూడదు, ఇదిగో నీతో పాటి నీ తోటి వారికి కూడా సహాయం చేసే గుణం నేర్చుకోవాలి. అందుకే చీమను చూసి నేర్చుకో అంటే, ఇదిగో తోటి వారికి సహాయపడే గుణాన్ని నేర్చుకో. అది ఒక్కటే తిని అదొక్కటే అక్కడ ఉండదు, వాటి వాళ్ళని తొలకం వస్తుంది తోటి స్నేహితులను. ఇది నేర్చుకోవాలి. చూడండి, మనం కూడా వాక్యం మనం ఒక్కరమే వింటాం, ఒక్కరమే వచ్చామా, మనం ఒక్కరమే బాగుపడాలని మన ఆలోచన. చూడండి, మనం ఒక్కరమే పరలోకం వెళ్ళాలని ఒక ఆలోచన. నేను మాత్రమే పరలోకం వెళ్ళి నా భార్య కానీ నా పిల్లలు కానీ పోలేకపోతే నాకు సంతోషమా? ఆలోచించండి ఒకసారి. మనం ఒక్కరమే వాక్యం విని మనం ఒక్కరమే బాగుపడితే అది ఏమైనా సంతోషమా దేవునికి? నువ్వు నీ కుటుంబం మొత్తము దేవుని యొక్క వాక్యము వినాలి. నీతో పాటు నీ స్నేహితులకు నీ బంధుమిత్రులకు కూడా వాక్యాన్ని వినిపించాలి. ఇంకొక వాక్యం అంటే ఏంటంటే, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు మంచి చెడుల గురించి. అనుకుంటా మనకు అన్నీ తెలుసు అని చెప్పేసి. మనకు తెలిసింది ఎంత? తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతంది. చూడండి, ఇక్కడ దేవుడు మనిషిని చూసి మనిషి నేర్చుకొని చెప్పాలా. మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా తప్పిపోయారనుకో, అన్నం తింటా ఏ పని చేయకుండా ఉంటే మనం ఏమంటాం పిల్లల్ని చూసి? చిన్నప్పుడు సెలవులకు నేను ఇంటికి వెళ్ళాను అనుకో, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాను ఎక్కువ, ఇంట్లోనే అంటా. మా అమ్మ ఏమంటారంటే, ఎప్పుడు ఇంట్లోనే అంటావు, బయటికి వెళ్ళి తిరిగిపో అంటాడు. మా నాన్న అయితే ఎప్పుడు ఇంట్లోనే అంటావు, బయటికి వెళ్ళేసి తిరిగిపో అంటాడు. అంటే బయటికి వెళ్ళి నీ తోటి వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేసి. అదే పనిచేసే వాళ్ళు అయినారనుకో, ఇంట్లో ఏ పని చేయకోకుండా ఉండి ఖాళీగా ఉంటే మనం ఏమంటాము? నీకన్నా చిన్నోళ్ళు చూడు బాగా పనిచేస్తున్నారు, నువ్వు దేనికి పనికి రాకుండా ఉన్నావు అంటామా అనమా? అంటే ఎదుటి వ్యక్తిని చూసి మనము పోలుస్తున్నాం, ఎదుటి వ్యక్తిని చూసి నేర్చుకొని చెప్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఎదుటి వ్యక్తిని కాదు, చీమను చూసి నువ్వు నేర్చుకో అంటున్నాడు. చీమలాగా కష్టపడే తత్వం ఉండాలి, చీమలాగా ఎదుటివారికి సహాయపడే గుణం ఉండాలి, చీమలాగా చురుకుగా ఉండాలి, చీమలాగా కాలాన్ని ఎరిగి గుర్తించాలి. వచ్చేది వర్షాకాలము, అందువలన ఇప్పుడే ఆహారం సిద్ధం చేసుకోవాలని ఒక ప్రణాళిక ఉండాలి. చీమకుండే అంత ప్రణాళిక ఉంది, అందుకే చీమను చూసి నేర్చుకో అని చెప్తున్నాడు. ఇంకా చీమకు ఓర్పు సహనం రెండు ఎక్కువనే. చీమను ఇట్లా నలిపినా కానీ అది కొనూర్పురుతున్నా కానీ ఏమంటుంది చీమ? మళ్ళీ కుట్టనికి ట్రై చేస్తుంది. చీమ కొంచెం ప్రాణం ఉన్నా కానీ అంత ఈజీగా వదిలిపెట్టదు, ఓర్పు సహనం ఎక్కువ, కుట్టడానికి ట్రై చేస్తుంది. ఇదిగో తనకంటే బరువు ఎక్కువ ఉన్నా కానీ అది ఎత్తలేకపోయినా కానీ ఏం చేస్తుంది? అది ఎత్తనీకి ట్రై చేస్తుంది, అటుపక్క ఇటుపక్క, వదిలిపెట్టి అయితే వెళ్ళదు. నువ్వు గమనిస్తుండు, నువ్వు ఒక చీమ పైకి ఆహారం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు చాలాసార్లు కింద ఉన్నా కానీ నువ్వు చూస్తూనే ఉండు, అది 30, 40, 50 సార్లు కింద ఉన్నా కానీ చివరికి అది ఎత్తుకొని వెళ్తుంది పైకి. నీకు ఓపిక ఉండాలి చూసేంతవరకు, అదైతే ఎక్కడ వదిలిపెట్టదు. అందుకే ఓర్పు ఎక్కువ దేనికంటే చీమకే ఎక్కువ ఓర్పు ఎక్కువ ఉంటుంది. పట్టుదల కూడా చీమకే ఎక్కువ. ఎక్కడ పని మధ్యలో ఎక్కడ వదిలిపెట్టదు. సగం తిని సగం వదిలిపెట్టి వెళ్ళదు, ఆ సగాన్ని కూడా తీసుకెళ్ళి పొట్టలో దాచుకుంటుంది, పుట్టలో. చూడండి, చీమలకు ఐక్యత ఎక్కువ. ఇందాక మేము చూసాం, ఒక ఆహారం గింజ ఎత్తలేకపోతే అది వెళ్ళేసి ఇంకా 4 తోడు తెచ్చుకుంటుంది ఎతకబోలనికి. మనం ఏం చేస్తాము? ఈరోజు ఒక పని దొరికిందనుకో, మనము ఎక్కువ మందిని పిలుచుకుంటే ఈరోజు పని అయిపోతుంది, నెక్స్ట్ రోజుకి పని ఉండదని మనమే ఈరోజు కొంచెం రేపు కొంచెం మనం చేసుకుంటాం. అలా ఉండకూడదు. ఇదిగో నీ తోటి వారికి కూడా నువ్వేం కల్పించాలా? పని కల్పించాలి. చీమలు చూసి నేర్చుకోమని చెప్పింది. అందుకే చీమలు తోటి వారికి ఏ విధంగా సహాయపడుతున్నాయి, ఐక్యత, దాని యొక్క ఐక్యత, పట్టుదల ఎలా ఉంది అని చెప్పేసి. చీమకు క్రమశిక్షణ ఎవరైనా నేర్పించారా? అది స్వయంగా క్రమశిక్షణ పాటిస్తుంది, ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకురావాలని చెప్పేసి. చూడండి, ఎదుటిగా 4 చీమలు వస్తున్నాయి కానీ దానికి సైడ్ ఇచ్చి ఇటు సైడ్ వెళ్తుంది, దాని మీద ఎక్కి కానీ తోసి కానీ వాళ్ళని అడ్డుకొని వెళ్ళదు. అదే క్రమశిక్షణ. మనమైతే ఏం చేస్తాము? ఇట్లా వెళ్తున్నాం అనుకో, ట్రాఫిక్ అయిందనుకో, ఏం చేస్తాము? కారు నిలబడితే ఆ చిన్న సందు వచ్చినా కానీ సందులలో దూరి వెళ్ళిపోతాం. క్రమశిక్షణ మనం పాటించలేం. అందుకే ట్రాఫిక్ పోలీసులు అని చెప్పి, పోలీస్ స్టేషన్లు అని చెప్పి
రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు వచ్చాయి. అందుకే చీమలకు అవి పాటిస్తాయి కాబట్టి వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, నాయకుడు లేడు. చూడండి, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చీమ సోమరిగా ఉండదు. మనిషిలాగా మనిషి సోమరితనం, ఇదిగో పని చేయడు, ఖర్చు చేస్తాడు, సంపాదించుకున్న తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని ఖర్చు చేస్తాడు కానీ సంపాదించాడు, వాడే సోమరి. చూడండి, సోమరి చేసే పనులు చూడండి ఒకసారి. 9వ వచనం చూడండి. సోమరి, ఎందాక నువ్వు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుదేవనని నువ్వు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూడండి, సోమరి అంటే ఏం చేస్తాడంట? ఏ పని చేయకుండా లేపుతున్నా కానీ ఇంకో కొంతసేపు పడుకుంటా అని చెప్పి ముడుచుకొని పడుకుంటా అంట. పని చేయకోకుండా మామూలుగా 4, 5, 6కు పెందల కన్నా లేచామంటే పూర్వకాలం అంటే ఒక 30-40 సంవత్సరాల ముందు 4-5 గంటలకి లేచేవాళ్ళు. లేచి ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దుకునే వాళ్ళు. కాలక్రమం ఏమైంది? 4 అయింది, 5 అయింది, 6 అయింది, ఇప్పుడు 7, 7:30, 8 కూడా అవుతుంది. లేయాలన్నిటి లేకుండా ఉన్నారు. 7కి లేచే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చాలామంది ఉంటారు. లేపుతూనే కానీ ఇంకో కొంచెం సేపు పడుకుంటాను, లేపుతూనే కానీ రగ్గు కప్పుకొని ముడుచుకొని పడుకుంటారు. అలా లేపుతైనా కానీ లేకుండా అట్లే పడుకుంటే ఏమొస్తుందంట? దారిద్ర్యము. అంటే సమయం ఎంతైనా నువ్వు పడుకున్నావంటే ఏం కోల్పోతున్నట్టు? నువ్వు సమయాన్ని కోల్పోతున్నావు. పని చేసే సమయం కోల్పోయినప్పుడు నువ్వు పని చేయలేవు. పని చేయకపోతే ఏమవుతుంది? ఆదాయం రాదు. ఆదాయం రాకుంటే ఏమవుతుంది? ఖర్చు పెరుగుతుంది. ఖర్చు పెరిగితే ఏమవుతుంది? అప్పు చేయాల్సి వస్తుంది. అప్పులు ఎక్కువైతే ఏమవుతుంది? అవమానం పాలవుతాము. ఇంకా లాస్ట్కి ఏమవుతుంది? సిగ్గు, మానం అన్నీ పోతాయి, ఆత్మహత్యలు ఎక్కువవుతాయి. ఇదంతా దేనికి వస్తుందంటే సోమరితనం వల్ల వస్తుంది. అందుకే మనకు చీమను చూసి నేర్చుకో ఫస్ట్. చీమలు అవి నిద్రే పోవు. మామూలుగా మనం ఉన్న కొంచెం నిద్రపోవచ్చు, చీమలు నిద్రపోవు. ఐక్యత కలిగి ఉంటాయి, పట్టుదల కలిగి ఉంటాయి, ఓర్పు కలిగి ఉంటాయి, తనకన్నా బరువు ఎక్కువ మోస్తాయి. ఇదిగో అవి జీవించేది 60 రోజులైనా కానీ ముందున్న కాలాన్ని ఎరిగి సంపాదించి పెట్టుకుంటాయి, క్రమశిక్షణ కలిగి ఉంటాయి, ఐక్యత కలిగి ఉంటాయి, సోమరితనంగా ఉండవు అని చీమలు చూసి నేర్చుకో అని చెప్పి, ఓ సోమరి అయిన చెడ్డదాసుడా అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని ఇదిగో సోమరి వలె కాకుండా మంచిగా ఆలోచించి పనులు చేయాలి. చూడండి, ఏ పని చేయాలి, ఎలా చేయాలనేది కూడా చూద్దాము. చూడండి, మనము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క పనిలో చాలా నిమగ్నమై ఉండాలి. ఏదో వస్తున్నాము, కూర్చుంటున్నాము, వాక్యం వింటున్నాము, పోతున్నాము అంటే అది కొంచెం సమంజసం కాదు. దేవుని పనిలో మనం కూడా మన వంతు చేయాలి. బాగా డబ్బు సంపాదించుకొని ఉన్నపాటుగా ప్రాణం పోయిందనుకో, దేవుడు ఎవరే తెలియకుండా పోయిందనుకో, ఏం లాభము? మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము, వాక్యం వింటున్నాము, పోతున్నాము అని లేకుండా ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని పని కూడా చిన్న పని కానీ ఆలయానికి వచ్చిన వెంటనే దేవుని పని అంటే ఇంకా ఏదో కాదు, దేవుడి అప్పచెప్పిన సువార్తను పంచడమే పని. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని సక్రమంగా చూసుకోవడమే పని. దేవుని పని అంటే ఏందో అనుకుంటారు. ఇదిగో నాకు మాట్లాడే గుణం ఇచ్చాడు, మీకు బాగా పాటలు పాడే గుణం ఇచ్చిండొచ్చు, ప్రార్థన చేసే గుణం ఇచ్చిండొచ్చు, ఇదిగో బాగా చురుకుగా పనిచేసే గుణం ఇచ్చిండొచ్చు. అదే దేవుని పని ఏదైనా కానీ చురుకుగా క్షుణ్ణంగా చేయాలి. ప్రార్థన చేయడంలో కానీ, పాటలు పాడడంలో కానీ, వాక్యం చెప్పడంలో కానీ, ఇదిగో చిన్నగా స్విచ్ వేయడం కూడా, కరెంటు ఏదైనా బిగియడం కూడా, ఇదిగో కసు తప్పడం కూడా, అందరికంటే ముందు వచ్చి వాటర్ పెట్టడం కూడా, ఇవన్నీ దేవుని పనులే, మన కోసం చేస్తున్నట్టు కాదు. ఇదిగో దేవుని సేవలో మనం చేసేటువంటి పనులు. ఈ పనులన్నింటిలో మనం ఎట్లా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. చూడండి,
పని ఏదో అనుకుంటున్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి రాసినటువంటి 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. చూడండి అయ్యా, ఏ పనైనా కానీ నీకు చేయాలనిపిస్తే శక్తి వంచన లేకుండా ఏ పనైనా కానీ దేవుని యొక్క సేవలో మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఏ పనైనా కానీ శక్తి వంచన లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ ప్రాణం ఉండంగానే మనం ఏమైనా చేయగలం పని. చూడండి నెక్స్ట్ కింద మాత్రం చూడండి, తర్వాత వచనం. నువ్వు పోవు పాతాళంలో అయినను పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. అయ్యా, నువ్వు జీవించినప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చేయాలనుకున్న పని ఏముండదు, ఆలోచించాలనుకున్న తెలివి ఉండదు, ఉపాయం ఉండదు, ఏముండవు, పాతాళంలో ఏముండవు. ఏదైనా చేయాలంటే ఇదిగో మన ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే మనం ఏదైనా పని చేయగలము. ఆ పని ఎలా చేయాలా? శక్తి వంచన లేకుండా నమ్మకంగా పని చేయాలి. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మరియు వాటి యందు 2వ అధ్యాయము మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అయ్యా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఇదిగో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు ముందుగా దేవుడు మన కోసం ఒక పని చేశాడు, పని ఉంచాడు. పని ఏంటంటే సత్క్రియలు, మంచి చెడులు ఉంటాయి. మంచి చేయుటకే మనల్ని సృష్టించాడు. ఆ పని చేయనికే మనము సిద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అలాగే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆసక్తి విషయములో మాందులి కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు. అయ్యా, ఏ పనైనా కానీ నువ్వు చేస్తున్నప్పుడు ఆసక్తితో ఇష్టపూర్వకంగా, ఏదో బలవంతంగా సార్ చెప్పాడని వాళ్ళు చెప్పాలని నేను చెప్పాను కాక నీకు ఇష్టపూర్వకంగా ఆసక్తి కలిగి ఇదిగో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. చూడండి ఏ పని చేసినా కానీ ఆసక్తితో చేయాలి మనము. ఇంతకు దేవుని పని అంటే ఏంటి అనుకుంటున్నా, ఇందాక అనుకున్నాం కదా. ఏ పనైనా కానీ దేవుని సేవలో ఉన్నప్పుడు వాక్యం చెప్పడం కానీ, మాట్లాడడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ఇదిగో దేవుని యొక్క పని ఏ పనైనా కానీ అనుకున్నాం కదా. ఇంకొక మాట చూద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అయ్యా, దేవుని నమ్ముకున్న మనము దేవుని పని ఏందంటేనా ఇదే. ఏంటంటే మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలా? అక్రమం చేయకూడదు, క్రమంగా మనం జీవించాలి. ఒకరికి చెప్పే ముందు మనం ఎట్లుండాలి?
బాగుండాలి. మనం అక్రమంగా ఉండి వేరే వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు ఏమంటారు, ముందు నువ్వు చూసుకో, నీ ఇంటి వారు చూసుకో ఎట్లున్నారు అంటారు. అందుకే మనం ఎలా ఉండాలి, క్రమంగా ఉండాలి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి, బలహీనులకు ఊతనియ్యాలి. ఇదిగో మనమే ఒక్కరమే తినడం కాదు, మనం ఒక్కరే సంపాదించడం కాదు, మన తోటి ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. బలహీనులకు మనము చేదోడు వాదోడుగా ఉండాలి. అందుకే చీమలు చూశారు కదా, చీమ ఒక్కటే తినదు. చీమ అది చూసి గ్రహించి వాసన చూసి అది వెళ్ళి మళ్ళీ దానికంటే ఎక్కువ చీమల్లో ఇదిగో కుప్పలు తెప్పలుగా చీమలన్నీ తీసుకొచ్చి ఆహారం చూపిస్తుంది. అందుకే చీమను చూసి నువ్వు నేర్చుకో అని చెప్తున్నాడు. అందరి ఎడల దీర్ఘశాంతం కలవారై జీవించాలి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలో చూస్తున్నాం మనము. చూడండి, చీమలకు యజమానులు లేకునే కానీ అధిపతి లేకునే కానీ తన పనిని అది చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా అంతే, పనికి పోయినాం అనుకో, మనకు యజమానులు ఉన్నప్పుడు ఒక విధంగా చేస్తాము, యజమానులు లేనప్పుడు మరొక విధంగా పని చేస్తాము. అలా ఉండకూడదు. శక్తి వంచన లేకుండా ఏ పనైనా కానీ యజమానుడు ఉన్నప్పుడు కానీ యజమానుడు లేనప్పుడు కానీ ఒకే విధంగా చేయాలి. మన పని ఎప్పుడు తెలుస్తుంది, యజమానుడు లేనప్పుడు బాగా చేస్తేనే యజమానుడు వచ్చి ఆహా ఎంత బాగా చేస్తున్నారు నా పనులు అనుకుంటారు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యము ఇప్పుడు బాగా ప్రకటించాలి. దేవుని వాక్యంలో అదే కదా ఇందాక చూసాము, 5 తలాంతులు ఆయన ఏం చేశాడు, యజమానులు లేడులే దేవుడు లేడులే అని చెప్పి ఆయన ఏమైనా గమ్మునున్నాడా, 5కి 5 కూడబెట్టాడా లేడా? యజమానులు లేనప్పుడే మనం ఏం చేయాలా, బాగా పని చేయాలి. ఏ పని చేస్తున్నావో ఆ పనిలో మనము నిబద్ధత కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నమ్మకంగా ఉండాలి. చూడండి, ఇది మనం చీమలు చూసి నేర్చుకోవాలి. చూడండి, చీమలకు ఇందాక మనం చూసాం, చీమలు బలము లేనటువంటివి అని. ఒకసారి చూడండి ఆ మాట చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఉంటుంది. సామెతల గ్రంథము చీమలు బలము లేనివి అని ఉంటుంది చూడండి, 30వ అధ్యాయము 25వ వచనం చూడండి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి జీవి గురించి రాసి పెట్టాడు దేవుడు, మనిషి గురించే కాదు. అతి చిన్న జంతువైనటువంటి కుందేళ్ళకు, తర్వాత బల్లులు, ఈగలు, చీమలు, పాములు అన్నిటి గురించి రాసి పెట్టాడు. అన్నిటికంటే చిన్న జంతువైనటువంటి చిన్న జీవి అయినటువంటి ఈ చీమలను చూసి ఇదిగో ఇంత పెద్దగా ఉన్న మనం కూడా జ్ఞానం నేర్చుకోని చెప్తున్నాడు. ఎందుకంటే అవి బలం లేనివి అయినప్పటికీ ముందున్నే కాలాన్ని ఎరిగి పని చేసుకుంటూ ఉన్నాయి. ఆ పనిలో అవి నిబద్ధత కలిగి ఉన్నాయి, ఐక్యత కలిగి ఉన్నాయి, క్రమశిక్షణ ఉన్నాయి, పట్టుదల కలిగి ఉన్నాయి, ఓర్పు కలిగి ఉన్నాయి, సహనం కలిగి ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ఓ సోమరి, ఓ నరుడా, ఓ చెడ్డదాసుడా, నువ్వు కూడా ఆ చీమను చూసి నేర్చుకో అని చెప్పి దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. చూడండి, సోమరి చేసే పనులు ఉండి ఒకసారి సోమరి ఎట్లా పని చేస్తాడో. సోమరి ఇందాక మనం చూసాం, ఎక్కువసేపు నిద్రపోతే సోమరితనం వస్తుందని చెప్పేసి. సోమరి చేతులు ఏం తెస్తాయంట, పేదరికాన్ని తెస్తాయి. అంతే కదా, ఉన్నదంతా ఖర్చు పెట్టి ఏ పని చేయకుంటే ఏమవుతుంది. చూడండి, సోమరి అంటే మనమే, పని చేయకుండా ఉన్న వాళ్ళే సోమరులు. సోమరి అంటే కొత్త వాళ్ళు ఎవరే కాదు. మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టి ఏ పని చేయకుండా ఉంటే ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి పేదరికమే, దరిద్రమే వస్తుంది. చూడండి, అందరూ పనులు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పనులు చేయరు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము ఒక మాట చూడండి, 4వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నుడు
కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. చూడండి, అందరూ పనులు చేసుకున్నప్పుడు సోమరి ఏం చేస్తాడు? ఖాళీ కూర్చొని తిరుగుతూ ఉంటాడు, ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి. చూడండి, విత్తనాలు వేసే కాలంలో ఏం చేయాలా? విత్తనాలే వేయాలి. ఈ సోమరి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయానికి వీళ్ళు పని చేయరు. ఇదిగో కోతకాలం వచ్చేటప్పటికి ఏమవుతుంది? తగిన కాలం ముందు విత్తనాలు వేస్తేనే పంట పండుతుంది. చూడండి, మిరపగింజలు ఎప్పుడు వేస్తారు? మామూలుగా ఇప్పుడు జూలై ఎండింగ్, ఆగస్టులో వేస్తారు. లేదు, మేము జూలై ఎండింగ్, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కాకుండా నేను ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో విత్తనాలు వేస్తానంటే ఏమవుతుంది? దాని దిగుబడి కూడా అలాగే ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గుర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ దొరకదు. ఏ కాలంలో మనం ఏ పని చేయాలనేది తెలుసుకోవాలి. సోమరిలాగా మనం ఉండకూడదు. కాలాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి. వచ్చేది ఎండాకాలము, అందుకోసమే ఇంట్లో ఎండాకాలంలో వడ్లు ఉండవు కాబట్టి మనము వర్షాకాలంలో, శీతాకాలంలో వడ్లు కొనుక్కొని ముందు పెట్టుకుంటాము. కందిలు కానీ, వడ్లు కానీ, ఆహార వస్తువులు అన్నీ సిద్ధం చేసుకుంటారు. వచ్చే ఎండాకాలం పనులు ఉండవు కాబట్టి. సోమరితనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కాలమైనా కానీ మాకు సంబంధం లేదనుకొని ఉన్నదే ఖర్చు పెట్టుకుంటూ ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? దారిద్రత, పేదరికం వస్తుంది. అందుకే ఓ సోమరి, చెడ్డవాడా, చెడ్డదాసుడా, చీమలు చూసి నేర్చుకోవయ్యా నువ్వని మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇవన్నీ మనము గమనించాలి. ఆ తలాంతులు అంటున్నాం కదా, ఆ తలాంతులు అంటే ఏంటివో కాదు. ఒక మనుషుడు అంటే ఇదిగో దేవుడే, యేసు ప్రభువు వారే మనందరికీ ఒక తలాంతు ఇచ్చాడంటే ఇదిగో ప్రార్థన చేసే శక్తి, పాటలు పాడే శక్తి, మాట్లాడే ఏ పనైనా చేయగల శక్తి మనందరికీ ఇచ్చాడు. ఆ మనకిచ్చిన ఆ తలాంతులను మనం ఏం చేయాలా? వాడుకోవాలి. నేను పాట బాగా పాడతాను కానీ మంది తక్కువ ఉన్నా కానీ పాడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూశాను, పాటలు పాడే స్వరం ఇచ్చింటాడు దేవుడు, కానీ కూర్చున్న వాళ్ళు తక్కువ అని చెప్పి వాళ్ళు పాటలు పాడరు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశము, ఎక్కువ మంది ఉంటేనే మేము పాడతాము, ఎక్కువ మంది ఉంటే మేము వాక్యం చెప్తాము, ఎక్కువ మంది ఉంటే మేము ప్రార్థన చేస్తామని గుణం కలిగి ఉంటారు. అలా ఉండకూడదు. ఇదిగో శక్తి వంచన లేకుండా మనము ఆ పని చేయాలి. చూడండి, ఎందుకంటే ఇదిగో దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరినీ విచారిస్తాడు. అమ్మా నువ్వేం చేస్తావు, అన్నా నువ్వేం చేస్తావు, పాప నువ్వేం చేస్తావు అని చెప్పి దేవుడు మనల్ని ప్రశ్న వేసినప్పుడు మన దగ్గర సమాధానం ఏముందో మనం చూసుకోవాలి. ఇవన్నీ మనం ఆలోచించాలి. దేవుడు మనకు ఏమిచ్చాడు? మంచి ఆరోగ్యము, ఆయుష్, శరీరము, జ్ఞానము ఇవన్నీ ఇచ్చినప్పుడు అలాగే మనము ప్రవర్తించాలి. ఇవి మనము నేర్చుకోవాలి. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? చూడండి, అయ్యా మనం ఈ లోకంలో దేవుడు అంటే తెలియదు, ఎవరికి భయం లేకుండా, భయభక్తులు లేకుండా పని 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 అని చెప్పి ఎక్కువ ఆస్తులు సంపాదించుకుంటుంటారు. దేవుడు అంటే భయం లేకుండా బాగా ఆస్తి సంపాదించుకొని దాన్ని అనుభవించుకోకుండా ముందే చచ్చిపోతే ఏం ప్రయోజనము? ఆస్తి మొత్తం కూడబెట్టుకొని చచ్చిపోయానుకో ఏమవుతుంది? చిన్నప్పుడు నాకు ఒక పద్యం గుర్తుంది, మీకు గుర్తుందో లేదో. చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరవైనట్లు పామరుడు దగన్, హేమమ్ము కూడా పెట్టిన ధనము భూవిశ్రుల పాలగును భూమిలో సుమతి అని సుమతి శతకం. చీమలు బాగా కూడబెడతాయి, అది జీవించేది అన్ని రోజులు 60 రోజులు మాత్రమే జీవిస్తుంది. కానీ దాని సంపాదన ఎక్కువ సంపాదించింది అనుకో, చీమలు పుట్టలు భూమి లోపల పెడతాయి. ఆ లాస్ట్కి ఆ పుట్టలు ఎవరు వశం అవుతాయి? పాముల వశం అవుతాయి. అలాగే ఈ లోకంలో మనం అనుభవించకుండా డబ్బులు ఎక్కువ సంపాదించి సడన్గా చనిపోయినా అనుకో, ఆ డబ్బు ఎవరు వశం అవుతుంది? భూవిశ్రుల పాలాగును, అంటే పరుల పాలవుతుంది అని.
అందుకే ఉన్నంతలో ఈ శరీరంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు ఇదిగో తోటి వారికి సహాయపడే గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఐక్యత కలిగి జీవించాలి, క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఇవన్నీ మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఇదిగో చీమలు చూసి నేర్చుకోవాలని మనకు చెప్తున్నాడు. ఇది చీమ గురించి. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. చీమ చిన్నదిలే అని మనం అనుకుంటాం. చీమను చూసి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఈ మాటలన్నీ మనము గమనించాలి. చీమ ఒక్కటే తిని సంతోషంగా ఉండదు, తన కోసమే ఎప్పుడు జీవించదు, అది ఎక్కువసేపు నిద్రపోదు. మనం ఏం చేయాలి? ఇంకా దాన్ని చూసుకున్న తర్వాత చివరి వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి, మనలో మన పనులు మాత్రమే కాకుండా, మన సొంత పనులే కాకుండా ఇతరుల పనులు కూడా చేయాలి. అంటే తోటి వారికి సహాయపడే గుణం మనం కలిగి ఉండాలి. ఈ కాలంలో ఏమైందంటే నేనే తినాలి, నేనే సంపాదించుకోవాలి, నా ఇష్టమే, మా పిల్లలే బాగుండాలి అని సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అలా కాకుండా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం కూడా కొంచెము దేవుని పనిలో నిమగ్నమై దేవుని పని ఏందో చూడాలి. అదిగో సొంత కార్యములే కాక ఇదిగో నీ తోటి వారి పట్ల మనము బాధ్యతగా మనము ప్రవర్తించాలి. ఎందుకంటే చీమలు కూడా అవి ఎట్లా ప్రవర్తించాయి? తన కోసమే కాకుండా ఎదుటి చీమలు కూడా సమాచారాన్ని అందిస్తున్నాయి, సంపాదించుకునేది పంచుతున్నాయి. ఇక్కడ మీకు ఒక సన్నివేశం జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనం ఇందాకనే అనుకున్నాం, మనం వాక్యం వింటున్నాము, మనం మాత్రమే సంతోషంగా ఉన్నాము, మనం ఎవరికైనా చెప్తున్నాం వాక్యము. అమ్మ, నువ్వు ఎవరికైనా వాక్యం చెప్తున్నావా? వాక్యం నిజంగా చెప్తున్నావా? మనకు సమ్మరయ్య స్త్రీ అని చెప్పి అందరం వినుంటాం, స్టోరీ కూడా చాలాసార్లు వినుంటాం. సమ్మరయ్య స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత ఏం చేసిందామె? ఇంటికి వెళ్ళిందా? ఊరికి పోయిందా? ఊరికి పోయి ఏం చెప్పింది? నాతో ఎవరు మాట్లాడాడు? దేవుని కుమారుడు మాట్లాడాడు, మెస్సయ్య మాట్లాడినాడు. ఇదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆయన వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, రండి రండి అని చెప్పేసి పోయి అందరితో మాట్లాడి చెప్పిందా లేదా? ఎందుకు చెప్పింది ఆమె? నేను సంతోషంగా ఉన్నాను, నాతో మాట్లాడని చెప్పి కామకు కూర్చుందా? అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది. వాక్యం వింటున్నాం కదా, ఒక్క మాట అయినా కానీ, అర్ధగంట సేపు వాక్యం వింటే ఒక్క మాట అయినా కానీ మనం గుర్తుండదా? పోయిన వారం ఏం చదువుకున్నాము? మళ్ళీ మొదటి ప్రశ్నే. ఇదిగో మేము జిగటు మన్ను, నువ్వు కొమ్మరి వాడవు. అంతకుముందు ప్రతిదానికి ఒక సమయం ఉంది, అంతకుముందు ఇంకా గుర్తుండదు. ఒకే ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మాటని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో ఇదిగో ఈ మాట మనం ఈరోజు నేర్చుకున్నాము, మనతో దేవుడు మాట్లాడాడు, ఈ మాట ఏంటి అని చెప్పి మనం ఆలోచించినాం అనుకో, మనము కాకుండా మన కుటుంబము, మన సమాజం కూడా బాగుపడుతుంది. చీమను గురించి, చిన్న చీమ అసలు అది కంటికి కూడా కనపడదు, ఇక్కడ చూసినామంటే. ఆ చీమ గురించి ఎన్ని ఉన్నాయి చూడండి ఆధ్యాత్మిక విషయాలు. ఆ సమ్మరయ్య స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఒక ఊరునే మార్చింది. ఇదిగో రండి దేవుని మాటలు వినండి అని చెప్పేసి. మనం కూడా ఈ చీమను చూసి నేర్చుకొని మన జీవితం కూడా ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి అనేది మన ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి వాడు తన సొంత కార్యంలో చూస్తున్నాడు కానీ ఇదిగో పక్క వాళ్ళ వారు కానీ దేవుని పనులు కానీ ఎవరు చూసుకోవట్లేదు అని చెప్పి అలా ఉండకుండా ఇదిగో మనం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు వలె ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ మాటలు మనము నేర్చుకోవాలి. చూడండి, ఇవి మనము నేర్చుకోవాల్సిన విషయాలు. ఏ పనైనా కానీ మనకు చేయనికి ఏ పనైనా కానీ ఇచ్చినాం అనుకో, శక్తి వంచన లేకుండా, దాపరికం లేకుండా చేయాలి. ఇదిగో శరీరంలో ఆ జీవం ఉన్నంతవరకే మనం పనిచేసేది. ఒకసారి చనిపోయిన తర్వాత పాతాళంలో కానీ ఎక్కడ పని చేయని కానీ నీకు ఆలోచన కానీ తెలివి కానీ జ్ఞానం కానీ ఉండదు చేయనికి. అందుకే మనకు సొలొమోను గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పనైనా కానీ ఇదిగో ఇది మన సంఘం,
ఈ సంఘానికి వచ్చినప్పుడు ఇది మన దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు కసుగు కొట్టడం కానీ, ఏవైనా దుమ్ము తుడచడం కానీ, లైట్లు వేయడం కానీ, ఫ్యాన్ ఆఫ్ చేయడం కానీ, కుర్చీలు చక్క పెట్టడం కానీ, అక్కడ భోజనాలు తినేటప్పుడు అక్కడ పనులు చూడడం కానీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు నీకు ఇది చెయ్యమ్మా, చెయ్యక్క, చెయ్యన్నా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇది నా పని అనుకున్నట్టుగా సహాయపడే గుణం నీకు నాకు ఉండాలి. లేదు నేను వాక్యం వినడానికే వచ్చాను, వాక్యం వింటాను పోతాను, నేను వాక్యం చెప్పడానికే వచ్చాను, వాక్యం చెప్పి పోతానని ఉండకూడదు. ఇవన్నీ ఎవరు చూసి, నేను చెప్పలేదు, చీమలు చూసి నేర్చుకో అని చెప్పి మనకు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. చీమలకు ఎవరు చెప్పరు, న్యాయాధిపతి లేడు, అధికారి లేడు, విచారణకర్త లేడు, అయినా కానీ అవి ఏం చేస్తున్నాయి, తమ సొంత పనులలో అవి చేసుకుంటున్నాయి, న్యాయంగా నడుచుకుంటున్నాయి, క్రమంగా ఉన్నాయి, పట్టుదల కలిగి ఉన్నాయి, ఐక్యత కలిగి ఉన్నాయి, సహనం కలిగి ఉన్నాయి, ఓర్పుతో ఉన్నాయి, సోమరితనం లేకుండా ఉన్నాయి. మనం కూడా వాటిని చూసి నేర్చుకొని, ఇదిగో వచ్చే కాలము చీమలు గుర్తెరిగినాయి, చూసాం కదా, వచ్చేది వర్షాకాలం అని చెప్పేసి ఆహారాన్ని వేసవి కాలంలో సిద్ధం చేసుకున్నాయి. మనము ఏం గుర్తెరగాలంటే, ఇదిగో నా ఆయుష్ కాలము కొంతవే, ఇదిగో యేసుప్రభు వారు రెండవ రాకలు వచ్చినప్పుడు నేనేమి ఆయనకు సమాధానం చెప్పాలి, దేవుని పని, దేవుడిచ్చిన తలాంతులు నేను ఏమైనా చేస్తున్నానా లేదా, ఆయన ఇచ్చిన తలాంతులు ఏంటివి నా జీవితంలో, బాగా ప్రార్థన చేయగలనా, బాగా మాట్లాడగలనా, బాగా పాటలు పాడగలనా, బాగా వాక్యం చెప్పగలనా, ఇదిగో చురుకుగా పని చేయగలనా, అవి నువ్వు గుర్తెరిగి ఆ పని చేసినావంటేనా దేవుడు అన్యాయస్తుడైతే కాదు. నువ్వు ఏ పని చేసినా కానీ దానికి ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కానీ దేవుని పనిలో, దేవుని సేవకులకు మనము ప్రతిఫలం పొందుతాం. ఇవన్నీ మనం గుర్తెరిగి నడుచుకునేమనుకో, మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా ఎంచబడతాము. అందుకే ఓ సోమరి అయిన చెడ్డ దాసుడా, చీమను చూసి జ్ఞానం తెచ్చుకొనుము అని ఈరోజు మనతో మాట్లాడాడు. ఈ మాటలన్నీ మనం హృదయంలో పెట్టుకొని జీవించినప్పుడే ఆశీర్వాదకంగా మనం మారుతాము. దేవుడి కొన్ని వచనములు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారైన తండ్రి, సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామానికే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఓ సోమరి అయిన చెడ్డదాసుడా, చీమను చూసి జ్ఞానం తెచ్చుకో. ఇదిగో ముందున్న కాలమును బట్టి అవి గుర్తెరిగి ముందుగానే ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి అని చెప్పి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, బలం లేనటువంటి చీమలను చూసి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రభువా. ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసినందుకై స్తుతులు తండ్రి. ఇదిగోనైనా క్రమశిక్షణ కలిగి, న్యాయంగా పట్టుదల కలిగి, ఓర్పుతో, సహనముతో, ఐక్యతో, పని యందు శ్రద్ధ కలిగి, యజమానుడు లేకుండా ప్రభువా, సోమరితనం లేకుండా పని చేసుకున్నట్టులో చీమలు ఎంతో ప్రావీణ్యంగా ఉన్నాయి ప్రభువా. అలాంటి చీమలు చూసి మేము కూడా నడుచుకుని ఉన్నట్లు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ఈ సంఘంలో ప్రభువా, నువ్వు ఏర్పరచుకున్న ఈ సంఘ ప్రజలను ప్రభువా దీవించండి తండ్రి. నీవు ఇచ్చిన తలాంతులు ఏమైనప్పటికీ ప్రభువా, ఇదిగోనైనా ఆ తలాంతులు నెరవేర్చుటకు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, వయసు పెరుగుతున్నప్పుడు కూడా నీలేసారు యువకును వలె చురుకుగా ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో తైనా ఆయనను బట్టి ఆయన కుమారులను తండ్రి, మనవలను మనవరాలను అవ్వను దీవించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, సంఘంలో వృద్ధులు ఉన్నారు ప్రభువా, వారికి సమయమందు తండ్రి మంచి ఆరోగ్యము ఆయుష్ను దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, యవనస్తులు ఉన్నారు తండ్రి, వారు చురుకుగా పనిచేసుకొనుటకు తగిన బలాన్ని ఇవ్వండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, పిల్లలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కృపతో తండ్రి మీ పని చేయుటకు వారిని దీవించండి తండ్రి. ఇదిగో తండ్రి, సమస్త మహిమ కదండి మీకే చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, చిన్నపిల్లలు ఉన్నారు ప్రభువా, వారికి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా, రేపటి తరంలో తండ్రి వారు నిన్ను గురించి మరింత ప్రచారం చేయుటకు వాడుకోండి ప్రభువా. ఇదిగోనైనా మేమేమై ఉన్నామో ముందేరిన గొప్ప దేవుడు నువ్వే తండ్రి. మాలో ఉన్న బలహీనతలను ఎరిగిన గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, నీ మాటలు విన్న మేము తండ్రి ఆ మాటలకు అనుగుణంగా జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, ఇదిగోనైనా మాలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ చిత్తమైతే అనారోగ్య సమస్యలను మా నుండి దూరం చేయండి ప్రభువా. వ్యాధుల యందును రోగుల నుండి మమ్మల్ని
తప్పించండి తండ్రి. మేము ఏ పని చేసినా కానీ ప్రభువా క్రమశిక్షణ కలిగి మా పనుల వలన ఎదుటివారికి కానీ ఎదుటివారి వలన మాకు కానీ ఎటువంటి కీడు ఆటంకము హాని కలగకుండా మీ దేవదూతల ద్వారా మాకు రక్షణ కల్పించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఏ పని చేసినా కానీ శక్తి వంచన లేకుండా చేయుటకు నీ యొక్క శక్తిని మాకు దయచేయమని ప్రభువా వాక్యం చెప్పిన నన్ను కూడా తండ్రి ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించి ప్రభా దయతో మన్నించి ప్రభా సరిచేయుటకు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా నీ వాక్యం విన్న మాలో తండ్రి ఆత్మీయ బలను పొందుకొని నీ యొక్క ఆశీర్వాద వచనములకు పాత్రలకు చేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమార యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మా అందరితో కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇందుటితో ఈ కూడిక ముగించబడింది. మీ అందరికీ మరోసారి వందనాలు తెలుపుకుంటూ ఇదిగో అందరికీ